మన రాష్ట్రంలో మన ప్రజలతోని ఎలాగా వాళ్ళు చెలగాటం ఆడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం. మన అందరి తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఒక నినాదంతో సుమారు 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కుని ఆ రోజు మనం సాధించుకున్నాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీదనున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకం ఎత్తినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం. అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని, దాన్ని ప్రతిఘటించట్లేదు ఈ నాయకులు. నిన్నగాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం మనందరం చూస్తాం పేపర్లోను టీవీలోను అన్నిట్లో. ఆ డేట్లు కూడా పిలిచారు. అది కాకుండా ఇంకో 32 డిపార్ట్మెంట్లు మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు? ఆ రోజు గొప్పగా చెప్పారే, నినాదాలు చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు కానీ అట్రాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే. ఈ రోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైంది మీ తాలూకా కర్తవ్యం? ఇవాళ అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట తప్పితేడి కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతి జెండా చూపినట్లే అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది, మీరు గుర్తుంచుకోండి ఆ రోజు హెచ్చరించారు. 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. ఈ 14 కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏమిటి సాధించారు? ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోడుతుంది చెప్పించట్లేదు? ఎందుకు ఆ వేదిక నుంచి మీరు అడగట్లేదు?